welcome back to our YouTube channel. It's me, Yammar. So yes, ఈ రోజు అయితే ఈ వీడియో ఏంటి అంటే మా ఇంట్లో జరిగిన కావడి పండుగ డే 2 అన్నమాట. సో అంటే బేసికలీ మీకు ఇది 2 పార్ట్స్గా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఇన్ దాట్ కేస్ ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2 వీడియో అనమాట. సో పార్ట్ 1 వీడియో ఆల్రెడీ రిలీజ్ చేసేసాను. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్ యెట్ ప్లీజ్ టు వాచ్ ఇట్. సో ఈరోజు ఇట్స్ లైక్ ద డీ డే అనమాట, బికాస్ ఇట్స్ ద మెయిన్ డే. సో రిలేటివ్స్ అందరూ కూడా వస్తారనమాట. లైక్ నా కజిన్స్ ఫ్రమ్ డిస్టెంట్ ప్లేసెస్ అయితే వచ్చారు. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు స్పెండ్ అ గుడ్ డే. సో ఎస్, ఈ వీడియో అయితే మ్యాక్సిమం నేనే తీసాను కాబట్టి నేను కొంచెం తక్కువగా కనిపిస్తాను, బికాస్ ఐ వాజ్ ద వన్ హూస్ రికార్డింగ్ ఆల్ ది థింగ్స్. సో ఎస్, ప్లీజ్ డు వాచ్ ద కంప్లీట్ వీడియో అండ్ ఇట్స్ గోన్ బీ రియలీ వెరీ స్పిరిచువల్ అని చెప్పుకోవచ్చు. సో ఎస్, ప్లీజ్ డు వాచ్ ద కంప్లీట్ వీడియో. హాయ్ అన్నా. సో గైస్, ఇప్పుడైతే మేము అంటే కావడెత్తే వాళ్ళందరితో పాటు మాకు నియర్ బై ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ పూజలు అన్నీ చేస్తారనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాసెస్. సో అలా అందరితో కలిసి అలా వాద్యాలతో రోడ్ పైన వెళ్తుంటే దట్ ఫీలింగ్ వాజ్ సో డిఫరెంట్. అంటే చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ ఎస్, వీ హ్యావ్ రీచ్ ద టెంపుల్. సో లుక్ అట్ దట్, ఆ సన్ రైజ్కి, ఆ వాటర్ పాండ్కి, అండ్ దెన్ ఆ వెళ్ళే దారి గ్రీనరీకి, ఇట్ వాజ్ నెక్స్ట్ లెవెల్ ఫీల్ అనమాట. సో ఫైనలీ వీ హ్యావ్ రీచ్ ద టెంపుల్. సో ఇక్కడ మార్నింగ్ పూజ చేస్తారనమాట. కావడెత్తే వాళ్ళకి అంతా చేస్తారు, దేవుడికి అంతా. సో ఎస్, టెంపుల్ దగ్గరికి అయితే మా పెద్దత్తమ్మ, చిన్నత్తమ్మ అండ్ నా కజిన్స్ అందరూ కూడా వచ్చారు. అండ్ ఫస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే ఇలా గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేయాలి. అండ్ ఎస్, so this is our Sudana. So he came all the way traveling 2 hours for us. So thank you so much for coming, Anna. And yes, so this is my Peddatama. So cutest one. సో ఇక్కడైతే మా మమ్మీ బిందెలో వాటర్ తీసుకెళ్ళాలన్నమాట ఇంటికి వెళ్ళినప్పుడు, అక్కడ గుడి దగ్గర నుండి. సో దానికి పసుపు దారం అయితే కడుతున్నారు. అంటే ఈ బిందెలో ఉన్న వాటరీ మళ్ళీ మా అక్క పైన ఇంటి దగ్గర పూజ జరిగినప్పుడు వేస్తారనమాట. సో ఇప్పుడైతే మా అక్కకు ప్రాసెస్ స్టార్ట్. లైక్ ఫస్ట్ అయితే స్నానం చేయిస్తారు అండ్ దెన్ విభూది రాస్తారనమాట. సో దట్ ప్రాసెస్ అండ్ ఆల్ వాజ్ లైక్, అంటే నా చిన్నప్పుడు ఎత్తారంట మా అక్కకి, బట్ ఐ డోంట్ రిమెంబర్ ఆల్ దాట్. ఇప్పుడు దగ్గర నుండి ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ వాజ్ సో గుడ్. లైక్ బీయింగ్ క్లోజ్ టు గాడ్ ఈజ్ రియలీ సో డిఫరెంట్ అండ్ విల్ బీ more peaceful when we'll be engaged in that type of activities. So yes, అలా జరిగిందనమాట. సో ఫైనలీ పూజ అంతా అయిపోయాక మళ్ళీ ఒకసారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి సో అందరం అయితే ఇంటికి స్టార్ట్ అవుతామన్నమాట. సో ఎస్, స్మైల్ ప్లీజ్. అతిలోక సుందరి. కెమెరాని
సో గైస్ ఇంట్లో అంతా పూజ అయ్యాక వీ స్టార్టెడ్ ఈటింగ్ అనమాట. అంటే ఇంట్లో అంతా ఉపవాసం ఉండినారు ఆ రోజు. సో దేవుడికి అంతా పెట్టేశాక వీ స్టార్టెడ్ ఈటింగ్. సో దాట్స్ మై క్యూటెస్ట్ కజిన్స్. సో ఎస్, మై అత్తమ్మ, సిరి, రమ్య, దే వర్ ఆల్ లైక్ వీ హ్యాడ్ రియలీ గుడ్ టైమ్. సో చాలా బాగా జరిగింది అనమాట. So yes, that's my cutest Chinatama. Ramya? Phone. Amma. Yeah. సో పూజ అయ్యేసరికి దిస్ ఇస్ హౌ ఇట్ వాజ్ లుకింగ్. సో చాలా 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 హ్యాపీ వేసింది. లైక్ చెప్పగానే ఎవరెవరికైతే చెప్పారో వాళ్ళందరూ మ్యాక్సిమం వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, టు ఆల్ హూ హ్యావ్ కమ్ టు అవర్ హోమ్ పూజ చేసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. సో ఇప్పుడైతే ఇంటి దగ్గర మళ్ళీ పూజ ఉంటుంది అనమాట. సో అమ్మ నాన్నకైతే ఫస్ట్ పాట పూజ అయితే చేసేసుకున్నాము. సో అలా ఇంటి దగ్గర పూజ అంతా కంప్లీట్ అయిపోయాక వీ స్టార్టెడ్ టు తిరుత్తని. గాయ్స్ ఇప్పుడే రీచ్ అయ్యామన్నమాట తిరుత్తని. సో ఇప్పుడైతే టైం 12:15. సో ఇదైతే నెక్స్ట్ డే అనమాట. సో కోనేరులో స్నానం చేసుకుని కావడికంతా పూజ చేస్తారనమాట ఫస్ట్. సో ఇక్కడ నుండి మేము స్టార్ట్ అవుతాం గుడికి. సో ఇదైతే అరౌండ్ 350 to 400 స్టెప్స్ ఉంటాయి తిరుత్తని కొండ. అండ్ ఎస్, వీఆర్ డన్ విత్ ద పూజ నౌ. సో గైస్ ఇప్పుడే అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. కర్పూర హారతి కూడా అయిపోయింది అనమాట. అండ్ ఇంకా స్టార్ట్ అవుతాం మేము. అండ్ ఇట్ వాజ్ వెరీ పీస్ఫుల్. ఆ మార్నింగ్ టైం అయితే నాకు తెలిసి అరౌండ్ 3 o'clock అయి ఉంటుంది. సో చాలా పీస్ఫుల్గా ఉన్నింది అనమాట. నడవడానికి కష్టంగా ఉంది కానీ నడుస్తుంది. సో ఎస్, వీఆర్ డన్ విత్ ద స్టెప్స్. సో గాయస్ ఇంతే, ఇంకా ఈ స్టెప్స్ ఎక్కేస్తే కొండపైకి వెళ్ళిపోతామన్నమాట. సో యా, మా అక్క వల్ల ఆల్రెడీ అవ్వడం లేదనమాట. అంటే పాస్ట్ 3 to 5 days నుండి ఉపవాసం ఉన్నింది. అండ్ ఆల్సో ఎక్కువ వాకింగ్ అంతా చేసేసింది అనమాట పనుల వల్ల అంతా. సో అవ్వడం లేదు మా అక్క వల్ల. సో మాతో పాటు వచ్చిన మా మంజు ఆంటీ కూడా మా అక్కని చేయి పట్టుకుని మెల్లమెల్లగా తీసుకెళ్లారనమాట. యూ కెన్ డూ ఇట్, చేయగలవు ఇంకొంచెం అనేసి. సో ఎస్, ఫైనలీ ఇదే తిరుత్తని కొండ. సో అన్ని స్టెప్స్ ఎక్కేసి వీ హ్యావ్ రీచ్డ్ హియర్. సో ఇక్కడ చూడగానే లైక్ పాస్ట్ 1-2 weeks నుండి ఉన్న కష్టం అంతా కూడా ఇట్ వాజ్ లైక్ వానిష్డ్ విత్ ఇన్ సెకండ్స్ అనొచ్చు, ఫర్ దట్ కూల్ బ్రీజ్ అంతా. సో ఎస్,
పదండి. బాగా దర్శనం హ్యాపీగా జరిగింది కదా. నాకేమో చాలా సంతోషం అక్క. ఎప్పుడూ కాలేదు. నాకు ఇంటి దగ్గర కూడా అంతే ఎప్పుడూ లేదు కదా. అంత తృప్తిగా దేవుడు గాయస్ దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. సో ఇక్కడైతే దిస్ ఇస్ పార్కింగ్ ఏరియా. సో మేమైతే తర్వాత మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసుకునేసాం అనమాట. సో ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్ ఫీల్ ఆ సుబ్రహ్మణ్య స్వామిని చూసేసరికి. అండ్ ఇప్పుడైతే వీఆర్ గోయింగ్ టు కాణిపాకం, లైక్ ఆన్ ద వేలో ఉందనేసి వీ హ్యావ్ ఆల్సో కవర్డ్ కాణిపాకం ఆల్సో. సో ఎస్ కాణిపాకం. సో ఇయర్ అయితే ఇది నా సెకండ్ ఆర్ థర్డ్ టైం అనుకుంటా. విత్ ఇన్ 5 monthsలోనే నేను ఆల్మోస్ట్ 3 times అయితే వచ్చేసాను కాణిపాకంకి. అండ్ ఇట్ వాస్ అగైన్ అ వెరీ గుడ్ ఫీలింగ్ హియర్. హే గాయస్, ఎప్పుడే కాణిపాకంలో అయితే వీఆర్ డన్. సో ఐఎమ్ జస్ట్ గోనా గివ్ యూ అ స్మాల్ టిప్. లైక్ మెనీ ఆఫ్ యూ విల్ బి నోయింగ్ దిస్. సో మీరు నడిచినప్పుడు బెటర్ వాక్ ఆన్ దిస్ వైట్ లైన్ దాన్ ఆన్ దట్ సిమెంట్ రోడ్. ఎందుకంటే ఇది కొంచెం వేడి తక్కువ వెన్ కంపేర్ టు దోస్. లైక్ వేడి లేదు అసలు. సో చాలా మందికి తెలుసు, బట్ ఫర్ ఫ్యూ హూ డోంట్ నో, యా దిస్ ఇస్ ద వన్ ఫర్ మై యూట్యూబ్ ఫ్యామ్. బాగుంది కదా గైస్. ఐ పర్సనలీ లవ్ కాణిపాకం నేచర్ అనమాట. సో చాలా 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 ప్లెజెంట్ వైబ్, ప్లెజెంట్ ఫీల్ ఉంటుంది. సో నాకైతే చాలా ఇష్టం అనమాట కాణిపాకం నేచర్. గాయస్ ఇక్కడైతే సోడా చేపించుకుంటాం అనమాట. సో ఎవ్రీ టైం మేము కాణిపాకంకి వచ్చినప్పుడు పర్సనలీ నేను ఫార్ ష్యూర్ సోడా అయితే తీసుకుంటాను అనమాట. బికాస్ దాట్స్ మై మోస్ట్ ఫేవరెట్ డ్రింక్ కాణిపాకంలో అని చెప్పొచ్చు. అంటే అప్పటి వరకు ఎంతో టైర్డ్, ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ హ్యావింగ్ దిస్ ఒక వైబ్, ఒక వెరీ రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది. సో ఎస్, లుక్ ఎట్ దాట్. గాయస్ ఫైనలీ అయితే అంతా దర్శనాలు అయితే కంప్లీట్ చేసుకుని వీ హ్యావ్ స్టార్టెడ్ రిటర్నింగ్ బ్యాక్ టు హోమ్ విత్ సమ్ లాట్స్ అండ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మెమరీస్. సో చాలా 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 బాగా జరిగింది పూజ అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరైతే మా కోసం అంటూ సపరేట్గా టైం తీసుకుని మేము పిలిచినందుకు ఇంటికి వచ్చి దేవుడికి పూజ చేసుకుని మంచిగా భోజనం చేసుకుని వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అగైన్. సో అంటే వాట్ ఐ విష్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, లైక్ మీరు ఏదైతే ఇంటికి వచ్చి దేవుడికి ప్రే చేశారో అది ఫార్ ష్యూర్ మీకు నెరవేరాలనేసి కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ ఇట్ అ హ్యూజ్ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.